శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం గంధర్వపురం శ్రీ గురుని లీలలో వైభవంలో మనం 17వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ఎందుకంటే 17వ రోజులో భాగంలో కూడా గొడ్డు గేదెకి పాలు ఇవ్వడం, ఆ లీలా వైభవాలన్నీ కూడా అందులోనే ఉన్నాయి. ఇందులో దానిని అనుసరించుకుంటూ ఇందులోకి వెళుతున్నాం మనం. అయితే ముందుగా కోటనరాజు శ్రీనివాసరావు గారి దంపతులకి మనం నమస్కారం చేసుకుని ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం. అయితే ఇవాళ ఏమిటి అంటే, గురుమూర్తి తాలూకా లీలలు అత్యద్భుతాలు, అగాధాలు, అపారాలు. ఆ తర్వాత జరిగినటువంటి అత్యద్భుతమైనటువంటి గురుమూర్తి యొక్క కథావృత్తాంతాన్ని మనం ఇప్పుడు విందాం. ఏమిటి అంటే, ఇక్కడ చక్కగా పాలిస్తున్నటువంటి మా బర్రెని నీటి నుండి ఎరుపు మట్టిని మోయుట కొరకు బాడుగకి ఇవ్వటం కుదరదని చెప్పేశాడు ఆ బ్రాహ్మడు. అంటే చాలామంది రైతులు వచ్చి అడిగితే, ఇవాళ నుంచి మరి మేము ఇయ్యము అని చెప్పి, ఎందుకు అది పాలిస్తున్న దాన్ని ఎందుకు ఇస్తారు, వాళ్ళు ఇవ్వరు. ఆ మాటను విన్నటువంటి రైతులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఏమిటయ్యా, ఆ ముసలి గేదె ఏమిటి, పాలు ఇవ్వడం ఏమిటి, నువ్వు మాతో హాస్యాలు ఆడుతున్నావా, లేకపోతే నీకేమైనా మేమేం వెర్రివాళ్ళ కనిపిస్తున్నావా అని రైతులు అడిగారు. మొన్నటి వరకు మాకు ఇచ్చి ఇప్పుడేమో ఇది గొడ్డు గేదెని తీసుకొచ్చి మళ్ళీ మాకు పాలు ఇస్తున్నదని అంటున్నావు. ఈ పళ్ళు ఊడిపోయింది, ఇది ఏ రోజు కూడా గర్భం ధరించలేదు, పొదుగు కూడా వెట్టిపోయింది, ఇటువంటి దాన్ని నువ్వు కథలు చెప్తున్నావా, నువ్వు ఏమిటి ఇదంతా అన్నారు. నిజమా అని రైతులందరూ అడిగారు. అయ్యా, వెంటనే ఇంటిలోకి రండి, నేను పాలు పితుకుతాను, ఇదిగో చూసుకోండి అన్నాడు. పాల గిన్నె నిండా పాలు ఉన్నాయి. పూటకి 2 గిన్నెలతో పాలిస్తున్నాయి, అది కూడా 2 సార్లు సమృద్ధిగా పాలిస్తున్నది. ఆ రైతులు ఆశ్చర్యపోయారు. ఏది, మేము కంటి నిండా చూస్తామని మరొకసారి పాలు తీయన్నారు. అలాగే తీశారు. రైతులందరికీ ఆశ్చర్యం వేసింది. వెంటనే ఆ బ్రాహ్మడు వారి అందరి ఎదుట పాలు పితికి చూపించాడు. ముసలి గేదె ఏమిటి, పాలు ఇవ్వడం ఏమిటి, అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడైతే ఆశ్చర్యపోయారో, ఈ అద్భుతమైనటువంటి గురునాథుల తాలూకా మహిమ గురించి బ్రాహ్మణ దంపతులు వాళ్ళ ఇంటికి వచ్చిన రైతులకు చెప్పడంతో ప్రశంసాపూర్వకంగా చాలా ఆశ్చర్యంగా వివరించి చెప్పారు. వారందరూ ఆ వీధిలో ఉన్న వాళ్ళకి, పక్క వీధిలో ఉన్న వాళ్ళకి అత్యద్భుతంగా సంఘటించిన గురు మహిమ విశేషం గురించి ఒకరితో ఒకరు ముచ్చరించుకుంటున్నారు. ఆ నోట ఈ నోట చర్చించబడుతున్నటువంటి ముసలి గేదె పాలు ఇవ్వడం విశేషాన్ని, ఆ మహిమ గురించి గ్రామాధిపతికి తెలియజేశారు. ఆ గ్రామాధిపతి ఆశ్చర్యపడి వెంటనే ఆ బ్రాహ్మణుని నమస్కారం చేసి ఆదరంతో ప్రశ్నించాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు వినయపూర్వకంగా గ్రామాధిపతికి వివరించి చెప్పాడు. మహాశయ, సంగమ స్థలం దగ్గర కొత్తగా ఒక గొప్పనైనటువంటి వర్చస్సు కలిగినటువంటి సన్యాసి వేంచేసి ఉన్నారు. వారు ఆ సంగమ స్థలం దగ్గర ఔదంబర వృక్షం నీడలో నివసిస్తూ ఉంటారు. ఇదంతా వారి మహిమా ప్రభావమే కానీ వారు మామూలు సన్యాసి అని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు వారు కేవలం త్రిమూర్తి అవతార స్వరూపమే అని మాకు స్పష్టంగా రూఢయింది. ఎందుకంటే ప్రతినిత్యం మహానుభావుడు మా ఇంటికి మధ్యాహ్నం వేళ భిక్ష కోసం వచ్చేవారు. ఎంతో కృపతో భక్తవత్సలుడైనటువంటి నృసింహసరస్వాముల వారు నిరుపేదలైనటువంటి మా ఇంటిని ఎంచుకొని ఏ పూర్వజన్మ పుణ్య విశేషం చేతనో మా ఇంటికి భిక్షకు వస్తున్నారని భావించి ఆయనకు నిత్యము భిక్షనిస్తూ ఉండేవాడిని. అయితే నిన్నటి రోజున మా గేదె ఎవరూ తీసుకువెళ్ళలేదు. అందువలన ఇంట్లో ద్రవ్యం నిండుకున్నది, ఏ పదార్థం లేదు. నేను భిక్షాటన నిమిత్తం మన ఊరిలోకి వెళ్ళాను. ఇంతలో సాక్షాత్తు గురుమూర్తి భిక్ష కోసం రానే వచ్చారు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి అని నా భార్య లోపలే విచారపడుతున్నది, దిగులు పడుతున్నది. అది గమనించి స్వామివారు, భయం ఎందుకు తల్లి, నీ గేదె పాలు తీసియొచ్చు కదా అని అన్నారట. ఎప్పుడైతే స్వామివారు అలా మాట అన్నారో స్వామివారికి తెలియదులే అనేసి నా భార్య సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసింది. కానీ వినలేదు. నువ్వెందుకమ్మా అబద్ధం ఆడుతున్నావు నాతోని అని అన్నారు. స్వామివారు అన్నారు, అయ్యో స్వామి, అబద్ధం కాదు, నిజమేను. అది ముసలిగేది పళ్ళు ఊడిపోయింది, పొదుగు కూడా ఎండిపోయింది,
ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ప్రసవించలేనటువంటి మహిషి అది మహానుభావ, ఒక్కసారి వినండి. లేదు లేదు, లోపలికి వెళ్ళి గిన్నె పట్టుకుని రా అన్నారు. వెళ్ళి పితుకు అన్నారు. పితకగానే రెండు గిన్నెల నిండా పాలిచ్చింది. ఎప్పుడైతే పాలిచ్చిందో వెంటనే స్వామివారిని దర్శించడానికి బ్రాహ్మణ దంపతులు ఇద్దరు వెళ్ళారు. అందుకు వాళ్ళు సరేనని ఒప్పుకున్నారు. దీన్ని అయితే రాజుగారు అన్నారు, గ్రామాధిపతి, అయ్యా మేము కూడా తప్పనిసరిగా వస్తాం, స్వామివారి దర్శనం చేసుకుంటాం, అయితే పదండి అన్నారు. వెంటనే రాజుగారు భార్యాపుత్రుల్ని, సేవక దళాన్ని, సైన్యాన్ని వెంట తీసుకుని వెళ్ళి మేళతాళాలతో గురువు తాలూకా మహిమని కీర్తిస్తూ ఊరేగింపుగా సంగమ స్థలానికి వెళ్ళారు. సంగమ స్థలం దగ్గర ఔదంబర వృక్షం కింద అత్యద్భుతమైనటువంటి వర్చస్సుతో ఆసీనులై విరాజిల్లుతున్నటువంటి గురుమూర్తిని దర్శించి వెంటనే రాజుగారు ఎంతో భక్తిభావంతో సాష్టాంగ వందనం చేసి నిలబడి 2 చేతులు జోడించి నృసింహస్వామి వారిని ఇట్లు స్తుతించాడు. ఏమిటని? అయ్యా జగద్గురు, మీకు జయము జయము, మహిమాన్వితమైనటువంటి మీ కృపకి, అత్యద్భుతమైనటువంటి మీ లీలకి మా శతకోటి కోటి కోటి వందనాలు. మీరు త్రిమూర్తుల అవతారమే, మీ మహిమ మేము ఏమని వర్ణిస్తాం? అబ్బురపరిచినటువంటి లీలలు, అది వర్ణించడానికి మాకు అసాధ్యం. మాయామోహం అనే అంధకారంలో మునిగి ఉన్నటువంటి మందబుద్ధులం మేము. జ్ఞానజ్యోతి స్వరూప, జగజ్యోతి స్వరూప, మమ్మల్ని ఉద్ధరించు. హే విశ్వకర్త, ఘోరమైనటువంటి సంసార సాగరంలో చిక్కుకుని మాయామోహం చేత చుట్టబడి మునిగి తేలుతున్నటువంటి అజ్ఞానులమైన మమ్మల్ని దయతో తరింపచేయి అని వారి శరణాగతి కోరుతూ శ్రీవారి చరణాలను పట్టుకుని సాష్టాంగ వందనం చేశారు. స్వామి, మా కంటికి మీరు మానవ మాతృనిగా కనిపించినప్పటికీ సాక్షాత్తు విశ్వకర్తలైనటువంటి భగవత్స్వరూపులే సుమా. ఈ సృష్టిని లీలగా రచించగలిగినటువంటి సమర్థులు. మీ మహిమని వర్ణించి మిమ్మల్ని స్తుతించడం నా వంటి అజ్ఞానికి సాధ్యం కాని పని. మానవ రూపంతో భక్తానుగ్రహార్థకంగా మీరు మాకు కనిపిస్తున్నారే కానీ మీరు కేవలం చిన్మయ స్వరూపులు, జగద్రక్షకులు. మమ్మల్ని మీరే రక్షించవలసినటువంటి బాధ్యత మీది అని అనేక విధాలుగా గురుమూర్తిని స్తుతించాడు రాజుగారు. అందుకు రాజుగారి భక్తిని, వినయాన్ని చూసి నృసింహస్వాముల వారు ఎంతో సంతోషించి అతనికి కుటుంబానికి ఆశీర్వచనాలు ఇచ్చారు. తర్వాత గురుమూర్తి రాజును ఇలా ప్రశ్నించారు, ఏమిటని? మేము అడవిలో నివసించి తపస్సు చేసుకునే సన్యాసులం. నువ్వింత అయం పటాటోపంతో సంరంభంతో మా వద్దకు రావడానికి గల కారణమేమిటి? భార్యాపుత్రులతో సేవక సైన్య సమేతుడువై మా వద్దకు రావడానికి కారణమేమిటి? వివరంగా చెప్పన్నాను. గురునాథుని మాటలు విన్న వెంటనే రాజు చేతులు జోడించి వినయంతో, లోకోద్ధారణ కోసం అవతరించినటువంటి మీరు భక్తజనులను నిర్హేతుకమైనటువంటి కృపచేత తరింపజేసే మీరు అరణ్యవాసంలో ఎందుకు నివసిస్తున్నారు? భక్తులను ఉద్ధరించడం కోసం దివి నుండి భూకి దిగి వచ్చిన సాక్షాత్తు నారాయణ స్వరూపులే మీరు అని మా గట్టి విశ్వాసం. భక్తజనుల ఇష్టానుసారంగా మీరు వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. మిమ్మల్ని అనేక బిరుదాంకితములైనటువంటి మాటల చేత వేద పురాణ శాస్త్రాదులు మాటిమాటికి కీర్తిస్తున్నాయి. హే భక్తవత్సల చిన్మయమూర్తి, మీ కీర్తి అంతులేనిది, అనుపమానమైనది. నా విన్నపం దయతో వినండి. మా గాణుగాపుర మహాస్థానము పునీతం చేయండి. గురుమూర్తి, నిత్యము మా గ్రామంలోనే నివసిస్తూ మీకు ఇష్టమైతే ఈ సంగమ స్థానంలో అనుష్ఠానం చేసుకోండి. కానీ మిగిలిన వేళ యందు మా గ్రామంలోనే మీరు నివసించాలని మా విన్నపం. పదే నేను ప్రార్థిస్తున్నాను. మీరు కోరిన చోట ఒక చక్కని మఠాన్ని నిర్మింపజేస్తాను. అందులో మీరు నివసించి మమ్మల్ని ఉద్ధరించండి. మాకు జ్ఞానాన్ని ఉపదేశించి మమ్మల్ని తరింపచేయండి. మిమ్మల్ని శరణు కోరి మాటికి వేడుకుంటున్నాను. రాజుగారు గురుమూర్తి తాలూకా చరణాలను పట్టుకుని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తే గురుమూర్తి తనలో ఇలా అన్నారు, మేము లోకానికి ప్రకటనమయ్యే సమయం ఆసన్నమైనదని సంకల్పించుకుని కొంతకాలం మాత్రం ఈ చోట ఉండాలి. భక్తజనులను తరింపచేయవలసి ఉండటమే కాకుండా శిష్య పరంపరను విస్తరించవలసిన అవసరం కూడా మా బాధ్యత. కాబట్టి ఈ రాజుగారి మనోరథాన్ని నెరవేరుస్తాను అని గురుమూర్తి తనలో తాను నిశ్చయించుకుని అప్పుడు వెంటనే బహిరంగంగా, రాజా, నీ అభిష్ట ప్రకారం చేయవచ్చు, మేము అందుకు అంగీకరిస్తాం అని వారు అభయవర ప్రదానం చేశారు. గురునాథులు సమ్మతించినందుకు, రాజు ఒప్పుకున్నందుకు, అంగీకరించేందుకు బ్రహ్మానందభరితుడై వెంటనే తన సేవక బృందాన్ని పురమాయించి తన వెంట తెచ్చినటువంటి పల్లకీని అలంకరించి అందులో స్వామివారిని కూర్చోబెట్టి స్వయంగా వారు పల్లకీని మోస్తూ గాణుగాపుర గ్రామానికి గురునాథుని తీసుకుని వెళ్ళడానికి బయలుదేరారు.
ఆ పల్లకి ముందు అనేక విధములైనటువంటి మంగళ గీత వాద్య ఘోషాలు మనోహరంగా మురుగుతూ ఉంటే, చిత్రపతాకములతో అలంకరించబడినటువంటి వాహనాలు, ఏనుగులు, గుర్రాలు తన భార్యాపుత్రాదులతో బంధు సమేతంగా గొప్ప ఊరేగింపుతో ఒక మహోత్సవ స్ఫూర్తితో బయలుదేరింది. పల్లకి ముందు ఒకవైపు బ్రాహ్మణుల తాలూకా వేద స్వస్తి వచనాలు పలుకుతూ ఉంటే, మరొక వైపు మందిమా గదల త్రిమూర్తియాత్మక అవతార స్వరూపమైనటువంటి శ్రీ నృసింహసరస్వామి వారి బిరుదాలని ప్రాభవంగా పొగుడుతూ ఉంటే, ఈ విధమైనటువంటి అంగరంగ వైభవంతో ఒక గొప్ప మహోత్సవం తరింపజేస్తూ ఉంటే రాజుగారు స్వామివారిని గొప్ప ఊరేగింపుతో తమ గ్రామంలోకి తీసుకుని వెళుతూ ఉంటే, అంతమంది అనేక విధాలైనటువంటి హారతి పళ్ళేలు అలంకరించి స్వామివారు వస్తున్న మార్గానికి ఇరువైపులా నిలబడి నీరాజనాలు సమర్పిస్తూ ఉంటే, ఆ గ్రామాధిపతి అయినటువంటి రాజు చేసిన గొప్ప వేడుకను చూసి గురుమూర్తి అవ్యాజమైనటువంటి ప్రేమతో సంతృప్తి చెంది, ఈ విధంగా వారు ప్రవేశించిన గ్రామానికి పశ్చిమ దిశలో ఒక గొప్ప ఎత్తైన అశ్వత్థ వృక్షం ఉన్నది. దాని పక్కనే ఒక పాడుపడిపోయిన ఇల్లు కూడా ఉంది. చూడ్డానికి అది ఒక విధమైనటువంటి భయం కలిగించేటట్లు ఉంది. ఆ వృక్షం మీద ప్రాణులందరినీ భయపెట్టినటువంటి ఒక భయంకరమైనటువంటి బ్రహ్మరాక్షసుడు నివసిస్తున్నాడు. చాలా కాలం నుండి అశ్వత్థ వృక్షం మీద నివసిస్తున్నటువంటి బ్రహ్మరాక్షసుడు మనుష్యులని ఆహారంగా గ్రహిస్తున్నాడు. అందుచేత ఆ అశ్వత్థ వృక్షం చుట్టుప్రక్కల వెళ్ళటానికి గ్రామంలో ప్రజలందరూ భయపడుతూ ఉంటారు. దానికి సమీపంలో ఎవరు గృహాలు నిర్మించుకోలేదు. అటువైపు ఎవరు వెళ్ళడానికి కూడా సాహసించరు. ఒంటరిగా అశ్వత్థం వైపు వెళ్ళడానికి అందరూ భయపడుతూ ఉంటారు. గురుమూర్తి యొక్క మహోత్సవం ఆ అశ్వత్థ వృక్ష సమీపానికి రాగానే ఊరేగింపుని నిలిపివేయవలసిందిగా గురుమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నేను ఈ వృక్షం దగ్గర నివసిస్తాను అని ప్రకటించారు. ఈ వృక్ష సమీపంలో మఠాన్ని నిర్మించవలసినదని గురునాథులు నృసింహసరస్వామి వారు రాజుగారితో చెబితే, అప్పుడు గ్రామస్తులందరూ, అయ్యా, ఈ అశ్వత్థ వృక్షం పైన ఒక భయంకరమైనటువంటి బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఇటువైపు వచ్చిన మనుషుల్ని, ప్రాణుల్ని బ్రహ్మరాక్షసుడు చంపి తింటూ ఉంటాడు. అది భయంకర రూపమైనటువంటి క్రూర భయానక రాక్షసుడు. రాత్రులందు సంచరిస్తూ ఉంటాడు. ఇటువైపు రావడానికి, నివసించడానికి ఈ గ్రామంలో వారెవరూ సాహసించలేదు. అందుకే చెట్టుకు సమీపాన ఒక ఇల్లు పాడుపడిపోయిందని వారు చెప్పారు. ఇంతలోనే అశ్వత్థ వృక్షం పైన ఉన్న బ్రహ్మరాక్షసుడు వెంటనే కిందికి దూకి ప్రత్యక్షమై అందరూ చూస్తుండగా స్వామివారి పాదాలపై పడి సాష్టాంగ వందనం చేశాడు. వెంటనే భక్తిపూర్వకంగా స్వామివారిని ప్రార్థిస్తూ, స్వామి, నేను మహాపాపిని, అజ్ఞానమనే ఘోరమైన అంధకారంలో చిక్కుకుని దుఃఖిస్తున్నాను. దయతో నన్ను తరింపచేయండి. మీ దర్శన మాత్రం చేతనే నా పూర్వజన్మార్జిత పాపాలన్నీ పటాపంచలైపోయాయి. ప్రాణుల పట్ల నిర్హేతుకమైనటువంటి కృపను చూపించే దయాసాగర ప్రభు, నన్ను తరింపచేయి, నన్ను ఉద్ధరించు, నేను మీ శరణాగతుడని అని మొరపెట్టుకున్నాడు బ్రహ్మరాక్షసుడు. అతని ప్రార్థనని విన్నటువంటి గురుమూర్తి వెంటనే అతని శిరస్సు మీద తన దివ్యమైనటువంటి హస్తాన్ని పెట్టగానే అతను మనుష్య రూపాన్ని ధరించాడు. అందుకు ఆ బ్రహ్మరాక్షసుడు వెంటనే స్వామివారి పాదపద్మాలపై పడి దొర్లుతూ ఆనంద బాష్పాలు కార్చాడు. అప్పుడు గురుమూర్తి ఆ బ్రహ్మరాక్షసును ఉద్దేశించి చెప్పారు, ఒరే నాయన, నువ్వు వెంటనే ఆలస్యం చేయకుండా నువ్వు నదీ సంగమానికి వెళ్ళి స్నానం చేయి. వెంటనే నీ పిశాచ శరీరం విడిపోతుంది, నువ్వు ముక్తిని పొందుతావు, ఇక నీకు పునర్జన్మ ఉండదు అని అభయవర ప్రదానం చేశారు. అక్కడ చేరిన వాళ్ళంతమంది ఎంతో ఆశ్చర్యంతో, గురునాథ, త్రిమూర్త్యావతార స్వరూప, మీకు జయము జయమని కరతాళ ధ్వనులు మ్రోగిస్తూ దిక్కులు పిక్కటిల్లేటట్లుగా జయ జయ ఘోషలు చేశారు. ఒకరితో ఒకరి మహాత్ముడు మామూలు మానవుడు కాదు సుమా, సాక్షాత్తుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారమైనందరూ వేనోళ్ల పొగుడుతూ ఉంటే చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నారు ఒక్కొక్కరు. గురునాథులు ఆజ్ఞాపించిన ప్రకారం అశ్వత్థ వృక్ష సమీపంలో చక్కని మఠాన్ని నిర్మింపజేశాడు మహారాజు. ఆ మఠంలోనే నృసింహసరస్వామి వారు నివసిస్తున్నారు. నాటి నుండి ఆ రాజు స్వామివారిని ధర్మపత్ని సమేతంగా వచ్చి షోడశోపచారాలతో పూజిస్తూ ప్రతినిత్యం అనేక విధ వాద్యాలతో మంగళగీతాలతో తన సేవక బృందం వెంట వస్తూ ఉండగా, ఎన్నో రకాల పూజా సామాగ్రి వెంట తీసుకునివి ఎంతో వైభవపేతంగా మఠానికి వచ్చి గురుమూర్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. నృసింహసరస్వాముల వారు ప్రతినిత్యం ప్రాతకాలంలో సంగమానికి వెళ్ళి అనుష్ఠానం చేసుకుంటూ, అయితే అనుష్ఠానమునకై గురుమూర్తి సంగమానికి వెళ్ళేటప్పుడు ఆ భూపాలుడు తాను కూడా సేవక జన సమేతంగా స్వామివారి వెంట పాదచారి అయి వెళుతూ ఉండేవాడు. తిరిగి వారు అనుష్ఠానాన్ని ముగించుకుని మఠానికి బయలుదేరినప్పుడు మధ్యాహ్నం వేళ పరివార సమేతంగా రాజుగారు ఆనందంతో మఠానికి తిరిగి వచ్చి వారికి వినయపూర్వకంగా నమస్కారం చేసి తన ఇండ్లకి చేరుకునేవారు.
అప్పుడప్పుడు గురుమూర్తిని చక్కగా వైభవోపేతంగా అలంకరించబడినటువంటి అంధోళికలో కూర్చోండబెట్టి సర్వదళ సైన్య సమేతంగా ఊరేగింపులాగా వారి కీర్తిని వారి లీలని ప్రశంసిస్తూ ఊరి బయటకు తీసుకుని వెళ్ళి ఉపవనాలు మైదానాలు మొదలైన చోట్ల కొంచెంసేపు విడిది చేసి మఠానికి మళ్ళీ తిరిగి వస్తూ ఉండేవారు. భక్తవత్సలుడైనటువంటి గురుమూర్తి భక్తులకు ఆధీనుడు కాబట్టి వారి మనోభీష్టానికి అనుకూలంగా వారిని సంతోషింపజేస్తూ వారి మనసుకు ఆనందాన్ని కలిగిస్తూ ప్రవర్తిస్తూ ఉండేవారు. అయితే నృసింహసరస్వాములు వారిని ఏ భావములతో భక్తులు సేవిస్తారో వారు కూడా తమ భక్తులను ఆయా భావములతో అనుసరించి అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి సంభ్రమం ప్రతినిత్యం గాణుగాపుర గ్రామంలో గంధర్వపుర గ్రామంలో జరుగుతున్నది. గురుమూర్తి తాలూకా మహిమలు లీలలు వారి నిర్మలమైనటువంటి కీర్తి దినదినానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి నగరాలకి విస్తరించింది. గాణుగాపురానికి కొంత దూరం కుమసి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక గొప్ప తపస్వి ఉండేవాడు. వారి పేరు త్రివిక్రమ భారతి. 3 వేదముల యందు సాంగోపాంగంగా ఆరితేరినవాడు కాబట్టి ఆ త్రివిక్రమ భారతి అనే తాపసి నిత్యము మానసిక ఆరాధన చేస్తూ నిరంతరం నరహరిని ధ్యానించేవాడు. అయితే ఈ త్రివిక్రమ భారతీ స్వామివారు గాణుగాపురంలో ఉన్న నరసింహసరస్వామి గురించి విని వారి లీలలు వారి మహిమలను విన్న త్రివిక్రమ భారతి ఇలా భావించేవాడు, ఈయన అసలైన సన్యాసి కాదు, ఒట్టి డాంబికుడు. ఇతనికి సన్యాసాశ్రమం ఎవరిచ్చారు? ఒక సన్యాసిగా ఉండి పల్లకీలో కూర్చుని ఊరేగవనేమిటి? ఇది చాలా చోద్యంగా ఉంది అని వారిని మనసులో నిందించేవాడు. అవతార స్వరూపులైనటువంటి గురునాథులు పరుల మనస్సులో ఉన్నటువంటి మర్మం తెలుసుకున్నటువంటి మహానుభావుడు. అందరి మనోభావాలు వారి ముందు తెరచిన పుస్తకంలా ఉంటుంది కాబట్టి ఈ యతీశ్వరుడు తన మనసులో తమని నిందిస్తున్నాడని గుర్తించేశారు నృసింహసరస్వామి. గురుమూర్తి సర్వజ్ఞుడు కాబట్టి త్రివిక్రముడు తనను నిందిస్తున్నాడని గ్రహించి తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత భాగంలో మనం స్మరణం చేసుకుందాం. కాబట్టి ఇవాళకి ఈ గ్రంథ రూపంలో ఇంత దివ్యమైన భవ్యమైన మనోహరమైనటువంటి ఈ కథని ఈ లీలని విన్నవారికి సమస్త మనోభీష్టాలు తప్పనిసరిగా సిద్ధిస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. శ్రీ గురుదత్త, జై గురుదత్త. దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. దత్తాత్రేయో మహాదేవ విష్ణురూపో మహోత్సుక స్మరణాదేవ నశ్యంతి కిం నో మృత్యు కరిష్యతి. ఇది నారదకృత దత్తాత్రేయ స్తోత్రం 3వ శ్లోకం. ఇక్కడికి ఇది సమాప్తం. ఇవాళ ఈ లీల 17వది సమాప్తం.